ఏపీలో ఎన్నికలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు ముగిసి 4 నెలలు అయినప్పటికీ ఏపీలో రాజకీయ వేడి ఇంకా తగినట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే పార్టీ పరిమితమైంది. 40% ఓటింగ్ షేర్ సాధించిన వైసీపీ ప్రజాక్షేత్రంలో బలంగానే కనిపిస్తుంది. అయితే వైసీపీని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే పట్టుదలతో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే, మంత్రులు, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు ఇంకా చాలామంది వైసీపీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. ఆళ్లనాని, బాలినేని, సోమినేని మోపిదేవి, బీదా మస్తాన్ రావు వంటి నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఈ లిస్టులో మంత్రి విడుదల రజనీ సైతం వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఓడిపోయిన తర్వాత పార్టీలో యాక్టివ్గా కనిపించిన నేతల్లో విడుదల రజనీ కూడా ఒకరు. అయితే ఏం జరిగిందో తెలియదు. సడన్గా ఆమె సైలెంట్ అయ్యారు. విడుదల రజనీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఆమె నిత్యం జగన్ వెంట కనిపించేది. అయితే మీడియా సమావేశాల్లో సైతం తన వాయిస్ వినిపించేవారు. ఎందుకో ఈ మధ్య కనిపించడం మానేశారు. విడుదల రజనీ జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రజనీ పార్టీ మారడం ఖాయమని తెలుస్తుంది. అయితే అందుకే వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని సమాచారం. అయితే 2019 ఎన్నికల్లో చిలకలూరిపేటలో నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. స్థానిక నేత మరి రాజశేఖర్ను కాదని విడుదల రజనీకి టికెట్ కేటాయించారు జగన్. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఆమె జగన్ మంత్రివర్గంలో స్థానం లభించింది. మంత్రివర్గ విస్తరణలో కూడా సీటు కేటాయించిన జగన్ గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమె ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టు జరుగుతుంది. అయితే పార్టీ మార్పుపై విడుదల రజనీ వర్గం స్పందించింది. విడుదల రజనీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని, ఆమె పార్టీలో కొనసాగుతారని స్పష్టం చేశారు. విడుదల రజనీ రాజకీయ జీవితాన్ని జగన్ను కాదని ఆమె బయటకు వెళ్లారని ఆమె అనుచరులు చెబుతున్నారు.